అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ నుంచి దిగుమతులపై రేపటి నుంచి అమెరికా అదనపు బాదుడు. 25% పెనాల్టీ సుంకాలపై నోటీసులు పంపిన అగ్రరాజ్యం. మరోసారి ప్రధాని మోదీ స్వదేశీ మంత్రం. దేశీయంగా తయారైన వస్తువుల వాడకమే జీవిత మంత్రం కావాలని ప్రజలకు పిలుపు. అమరావతిలో ప్రధాన కార్యాలయాలు పెట్టాలని బ్యాంకులకు చంద్రబాబు సూచన. P4లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి. అగ్నిమాపక డీజీగా అవకతవకలకు పాల్పడిన కేసులో లొంగిపోయిన ఐపీఎస్ సంజయ్. సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా తయారీ షెడ్యూల్ విడుదల. సెప్టెంబర్ 2 నాటికి సిద్ధం చేయాలన్న ఎస్ఈసీ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ఉత్తర భారత్లో జోరు వానలు. కశ్మీర్లో 10 మంది మృతి. ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన రాజ్నాథ్. స్వదేశీ తయారీ సామర్థ్యానికి ప్రతీకలన్న రక్షణ మంత్రి. భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు మరికొద్ది గంటల్లో అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు అమెరికా అధికారికంగా నోటీసులు విడుదల చేసింది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయంటూ నోటీసుల్లో పేర్కొంది. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 10 గంటల నుంచి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై విధించిన అదనపు సుంకాలను యథావిధిగా అమలు చేయనున్నట్లు అమెరికా సంకేతాలిచ్చింది. ఈ మేరకు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై 25% సుంకాలు ఆగస్టు 7 నుంచే అమల్లోకి రాగా, రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లను ఆగస్టు 27 నుంచి అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఫలితంగా భారత్పై మొత్తం అమెరికా సుంకాలు 50% పెరిగాయి. కొత్త టారిఫ్లు భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. ఆ తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు కొత్త టారిఫ్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయితే ఎగుమతుల కోసం ఇప్పటికే ప్యాకేజింగ్ పూర్తి చేసుకోవడం సహా ఓడల్లో ఎక్కించి అమెరికాకు బయలుదేరిన వస్తువులకు అదనపు పన్నుల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఆయా వస్తువులు సెప్టెంబర్ 17 నాటికి అమెరికా గోదాములకు చేరాలని ప్రస్తావించింది. వాటిని అమెరికా కస్టమ్స్ ప్రత్యేక కోడ్తో ధృవీకరించాలని వివరించింది. కొత్త టారిఫ్లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, దుస్తులు, ముత్యాలు, పగడాలు, ఆభరణాలు, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలపై ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. వాటిలో ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. భారతీయ ఎగుమతులపై అదనపు సుంకాల ప్రభావం $48.2 బిలియన్ మేర ఉంటుందని వాణిజ్య శాఖ అంచనా వేస్తోంది. మరికొన్ని గంటల్లో అమెరికా అదనపు సుంకాలు అమల్లోకి రానున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్వదేశీ మంత్రాన్ని పఠించారు. ఎవరు పెట్టుబడి పెట్టారు, ఎవరు ఉత్పత్తి చేశారు అనే అంశాలను పక్కన పెట్టి స్వదేశంలో తయారైన వస్తువులు వాడటం మన జీవిత మంత్రంగా మారాలని పిలుపునిచ్చారు. గుజరాత్ హన్సల్పూర్లో మారుతి సుజుకి సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈ విటారాను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సుజుకి, తోషిబా, డెన్షో సంస్థల సంయుక్తంగా నిర్మించిన లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం మారుతి సుజుకి కార్ల తయారీ యూనిట్లో మోదీ కలియ తిరిగారు. ఈ విటారాకు సంబంధించిన విశేషాలు, ప్లాంట్లో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికతను కంపెనీ ప్రతినిధులు మోదీకి వివరించారు. ఈ విటారా 2 బ్యాటరీ వేరియంట్లతో మార్కెట్లో అందుబాటులోకి రానుండగా గణేష్ పండుగ వేళ మేక్ ఇన్ ఇండియాలో సరికొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని అభివర్ణించారు.
गणेश उत्सव के इस उल्लास में आज भारत की मेक इन इंडिया यात्रा में एक नया अध्याय जुड़ रहा है। आज से भारत में बने इलेक्ट्रिक व्हीकल 100 देशों को एक्सपोर्ट किए जाएंगे। हम सब जानते हैं ईवी इकोसिस्टम का सबसे क्रिटिकल पार्ट बैटरी है। कुछ साल पहले तक भारत में बैटरी पूरी तरह इंपोर्ट होती। ईवी मैन्युफैक्चरिंग को मजबूती देने के लिए 2017 में हमने यहाँ TDSG बैटरी प्लांट की नींव रखी। साथियों, भारत के पास डेमोक्रेसी की शक्ति है और भारत के पास डेमोग्राफी का एडवांटेज है। हमारे पास स्किल्ड वर्कफोर्स का बहुत बड़ा पूल है, इसलिए ये हमारे हर पार्टनर के लिए विन विन सिचुएशन बनाता है। రైతులు ప్రజలు ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. వ్యవసాయ సీజన్ చివరిలో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్న ఆయన బలహీన వర్గాలకు బ్యాంకులు బాసటగా ఉండాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి కోసం ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కోరారు. అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు పెట్టాలన్న సీఎం P4లో బ్యాంకులు భాగస్వాములు కావాలని కోరారు. అమరావతి సచివాలయంలో 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై సమీక్షించారు. రైతులు, ప్రజలు ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలుండాలన్న సీఎం వ్యవసాయ సీజన్ చివర్లో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఖరీఫ్ సీజన్ సగం గడిచిపోయిందని, ఈపాటికే రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం వచ్చే దరఖాస్తుల్ని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పీఎం సూర్యఘర్ వంటి పథకాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నామని, దీనికి సహకరించాలని కోరారు. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించేలా కాకుండా ప్రోత్సహించేలా ఉండాలని చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, పారిశ్రామిక కారిడార్లు, సాగునీటి ప్రాజెక్టులకు రుణాలివ్వటానికి బ్యాంకులు ముందుకు రావాలని కోరారు. అమరావతిలో బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం అన్నీ కలిసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు అవసరమైన భూమి కేటాయిస్తామని, 2 ఏళ్లలో కార్యాలయాలు నిర్మించాలని కోరారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ విధానంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 8 నాటికి 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా చేయాలనే లక్ష్యానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 5 ప్రాంతీయ కేంద్రాలకు బ్యాంకర్ల సహకారం అందించాలన్నారు. ఆర్థిక ప్రమాణాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నాగరాజు చెప్పారు. మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య పేరుతో పార్క్, మెమోరియల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అందరికీ గృహ నిర్మాణం కార్యక్రమం అమలు పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. క్షేత్రస్థాయిలో సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ నారాయణలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న పలు సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఉపసంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీజీఎస్ ఆధారంగా లబ్ధిదారులను గుర్తించేందుకు అనుసరించాల్సిన విధానంపై అధ్యయనం చేయాలని సూచించింది. అర్హత కలిగిన కుటుంబాలకు ఇళ్లు కేటాయించే విధానాలపై అధ్యయనం చేయాలని పేర్కొంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టే అంశంపై చర్చించాలన్న ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి న్యాయస్థానాల్లో ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించింది. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం కోసం సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరగనున్నాయి. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చించనుంది. 30న మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం ప్రకటిస్తారు. ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎంపిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. ఈ సమావేశాలకు సంబంధించి శాసనసభ కార్యదర్శి సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారీ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 28న పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా వెల్లడించనున్నారు. 29న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో ఎంపీడీఓలు సమావేశం నిర్వహించనున్నారు. ఒకవేళ ఓటర్లు వార్డులు మారినట్లయితే వాటిపై ఈ నెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి 31 నాటికి పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 2న వార్డులు, పంచాయతీల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. నౌకాదళం సముద్ర రక్షణకే పరిమితం కాలేదని, దేశ ఆర్థిక భద్రతను కూడా నిర్వహిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంధనం, చమురు, సహజ వాయువు రంగాల భద్రతకు నౌకాదళం ప్రధాన స్తంభంగా ఉందని తెలిపారు. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధ నౌకలను రాజ్నాథ్ సింగ్ విశాఖలో జలప్రవేశం చేయించారు. ఈ 2 నౌకలు బహుళ పాత్రలు పోషించనున్నాయని తెలిపారు. స్వదేశీ యుద్ధ నౌక సామర్థ్యానికి ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలు ప్రతీక అని పేర్కొన్నారు. 2050 నాటికి 200 యుద్ధ నౌకల నిర్మాణం చేస్తామని వెల్లడించారు. ఈ 2 యుద్ధ నౌకలను దేశంలోని వేర్వేరు షిప్ యార్డులలో నిర్మించినట్టు తెలిపారు. డిజైన్, స్టెల్త్, ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థలో అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన మేక్ ఇన్ ఇండియాలో పురోగతికి నిదర్శనమని రాజ్నాథ్ వివరించారు. आईएनएस हिमगिरी की कमीशनिंग आत्मनिर्भर भारत के सपने की एक साकार होती तस्वीर है. साथ ही हमारे विजन और कमिटमेंट का भी मैं मानता हूं कि यह प्रमाण है. मैं इंडियन नेवी को इस अवसर पर और विशेष बधाई देता हूं. आईएनएस उदयगिरी और आईएनएस हिमगिरी के शामिल होने से हमारी नेवी की स्ट्रेंथ, उसकी रीच और उसकी रेजिलियंस में भारी बढ़ोतरी होगी, ऐसा मेरा विश्वास है. मैं पूरे विश्वास के साथ कह सकता हूं कि दोनों वारसित राष्ट्र की सुरक्षा के क्षेत्र में एक मील का पत्थर साबित होंगी. బహుళ అంచెల భద్రతా వ్యవస్థ సుదర్శన చక్ర రక్షణ కవచంలా కత్తిలా 2 విధాలుగా పనిచేస్తుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ చెప్పారు. ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థలో సెన్సార్లు, క్షిపణులు, నిఘా పరికరాలు, కృత్రిమ మేధస్సు సాధనాలతో కూడిన సమీకృత వ్యవస్థ ఉందని వివరించారు. మధ్యప్రదేశ్ మహులో జరిగిన సదస్సుకు హాజరైన అనిల్ చౌహాన్ ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థలాగా పనిచేస్తుందన్నారు. భారత్ ఎప్పటికీ శాంతి, సుస్థిరత, భద్రతకు కట్టుబడి ఉంటుందని, దానిని ఆసరాగా చేసుకుని దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆధునిక ఘర్షణలను ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమవుతుందని అనిల్ చౌహాన్ తెలిపారు. ఇందుకు త్రివిధ దళాలు కలిసి పనిచేస్తున్నాయని వివరించారు. Second aspect which I think we could discuss in this seminar is about Sudarshan Chakra, India's own Iron Dome or Golden Dome. The Honorable Prime Minister had made a mention of this on 15th of August when he spoke about Sudarshan Chakra. That will enhance India's strategic defense, and he said that he expects it to be rolled out by 2035. Over here, I think the aim is to develop a readiness system to protect India's strategic, civilian and nationally important sites, and it will act both as a shield as well as a sword. It will entail development of robust infrastructure and processes for detection, acquisition, neutralization of enemy's air vectors, including using soft skill and hard skill, both kinetic and directed energy weapons. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలో అవకతవకలపై నమోదైన కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్కు విజయవాడలోని ఏసీబీ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంజయ్ కుమార్ ఏసీబీ కోర్టులో లొంగిపోగా న్యాయమూర్తి ఈ మేరకు రిమాండ్ విధించారు. ట్యాబ్ల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని సంజయ్పై అభియోగాలు నమోదయ్యాయి. సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు అవగాహన సదస్సుల పేరిట నిధుల మంజూరుపైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్టుపై అవగాహన సదస్సుల ఏర్పాటుకు ఈ నిధులు మంజూరు చేసినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై వేసిన సస్పెన్షన్ను మరో 6 నెలలు పొడిగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు సునీల్ పై సస్పెన్షన్ పొడిగించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లారన్న అభియోగాలు నిరూపణ కావడంతో సునీల్ కుమార్ ను ఇప్పటికే సస్పెండ్ చేసిన ప్రభుత్వం 2 రోజుల సస్పెన్షన్ గడువు ముగియనున్న వేళ 6 నెలలు పొడిగించింది. అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి సునీల్ కుమార్ పై ఏసీపీ విచారణ కొనసాగుతున్న అంశం, రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో గుంటూరు నగరపాలెం పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నందున సునీల్ కుమార్ పై సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సునీల్ పై సస్పెన్షన్ ఎత్తేస్తే సాక్ష్యాధారాలు చెరిపేయడం సహా దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న రివ్యూ కమిటీ నివేదికను దృష్టిలో పెట్టుకుని సునీల్ కుమార్ పై సస్పెన్షన్ను పొడిగించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక్ ప్రాజెక్టుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేరు తొలగించాలన్న పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఉమ్మడి హైకోర్టు ఆదేశాల మేరకు 2011 జూలై 17న సిబిఐ కేసు నమోదు చేసింది. జగన్ సహా పలువురిని అవినీతి నిరోధక చట్టం కింద నిందితుల జాబితాలో చేర్చింది. దర్యాప్తు పూర్తి చేసి 2012 జూలై 13న నాంపల్లి సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను చేర్చింది. ఈ ఛార్జ్షీట్ను సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో వాన్పిక్ ప్రాజెక్టు పేరిట నాటి వైఎస్ సర్కార్ సుమారు 13,000 ఎకరాల భూములను కేటాయించిందని, వాన్పిక్ ముసుగుల నిమ్మగడ్డ ప్రసాద్ సుమారు 1,426 కోట్ల విలువైన భూములను 165 కోట్లకే దక్కించుకున్నారని సిబిఐ అభియోగం మోపింది. ప్రతిఫలంగా జగన్కు నిమ్మగడ్డ ప్రసాద్ 854 కోట్లను విరాళాల రూపంలో ఇచ్చారని ఛార్జ్షీట్లో వెల్లడించింది. ఈ కేసులో నిమ్మగడ్డ ఇతర నిందితులపై సిబిఐ కోర్టు విచారణ జరుపుతోంది. అయితే ఛార్జ్షీట్లో పేరును తొలగించాలంటూ వాన్పిక్ వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను అనుమతిస్తూ 2022లో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా సిబిఐ వాదనలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించిన హైకోర్టు వాన్పిక్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ హయాంలో కీలకంగా పనిచేసిన మహిళా అధికారిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతిలో ఆమె అనకొండ అని ఆరోపించారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలకు ఆమె కారణమని చెప్పారు. భూములను కొల్లగొట్టి కోట్లు కూడబెట్టిన ఆమె అభినవ రజియా సుల్తానా అని మండిపడ్డారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా 100,000 కోట్ల రూపాయలు లూటీ చేసి, చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని. తెలంగాణలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన దరఖాస్తుల క్రమబద్ధీకరణకు న్యాయస్థానం అంగీకరించింది. సాదా బైనామాలు సరిచేసేందుకు 2020 అక్టోబర్ 10న ప్రభుత్వం జీవో ఇవ్వగా అదే ఏడాది నవంబర్లో దానిపై హైకోర్టు స్టే ఇచ్చింది. చట్టంలో అవకాశం లేకుండా ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొత్త భూభారతి చట్టంలో దానికి సంబంధించిన అంశం పొందుపరిచినట్లు న్యాయస్థానానికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వ వివరణతో ఏకీభవించిన న్యాయమూర్తి సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అంగీకరిస్తూ తీర్పు ఇచ్చారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ తీర్పు లక్షలాది మంది పేద ప్రజల కలలను సాకారం చేస్తుందని తెలిపారు. త్వరలో 9 లక్షలకు పైగా దరఖాస్తులకు మోక్షం కలుగుతుందన్నారు. భూభారతి చట్టం సాదా బైనామాల పరిష్కారానికి దారి చూపిందని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా సూరారంలోని మహీంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. సుమారు 50 మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు తెలంగాణ ఈగల్ టీం గుర్తించింది. విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 4గురిని అరెస్టు చేసింది. నిందితుల 2 విద్యార్థులు ఉన్నట్లు గుర్తించింది. నిందితుల నుంచి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీవేట్ స్వాధీనం చేసుకుంది. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాజేష్ ఎంటర్ప్రైజెస్ నుంచి రెస్టారెంట్ యజమాని సూర్యకు డ్రగ్ పార్సిల్ వస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. డెలివరీ బాయ్స్ ను విచారించినప్పుడు వర్సిటీలో ఉండే దినేష్ కు 2 డ్రగ్ పార్సిల్ వచ్చినట్లు గుర్తించింది. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థులు ఏటీఎం డిపాజిట్ మెషిన్ ద్వారా డబ్బులు పంపిస్తున్నట్లు గుర్తించారు.
బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి రోజారమణి తీర్పు ఇచ్చారు. 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు బలవంతంగా బైక్పై తీసుకెళ్లి మారుమూల ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్లో మహమ్మద్ ఖయ్యూమ్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. 2022 నుంచి నల్గొండ జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా తాజాగా 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెలువరించారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో జోరు వానలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. శ్రీకాకుళం, ఆముదాల వలస, ఎచ్చెల్ల, నరసనపేట నియోజకవర్గాల్లో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. శ్రీకాకుళంలో జాతీయ రహదారిపై భారీగా నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్టాండ్ జలమయమైంది. నరసనపేట, జలమూరు మండలాల మధ్య గొట్టిపల్లి రహదారిపై వర్షపు నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. నరసన్నపేటలో రహదారులపై మోకాళ్లతో నీరు నిలిచి స్థానికులు అవస్థలు పడ్డారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లిలో జోరుగా వర్షం కురుస్తోంది. పాడేరు పరిసరాల్లో ఎడతెరిపి లేని వర్షానికి వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు రహదారిని తాకుతుండగా కోతకు గురైంది. ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాలను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో వరదల బారిన పడి 10 మంది చనిపోయారు. జమ్మూలో వరుసగా 3వ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అన్ని నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడి జమ్మూ, శ్రీనగర్, దోడా, కిష్తవాడ్ జాతీయ రహదారులను మూసివేశారు. కిష్తవాడ్, దోడా, రాజౌరి జిల్లాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఉధంపూర్లో తావి నది 20 అడుగులు దాటి ప్రవహిస్తోంది. జమ్మూలో చీనాబ్ నది ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. మాతో శ్రీ వైష్ణోదేవిలో ఇంద్రప్రస్థ భోజనశాల వద్ద కొండ చర్యలు విరిగిపడగా 5గురు చనిపోయారు. 14 మంది గాయపడ్డారు. కిష్తవాడ్ జిల్లాలో మొఘల్ మైదాన్ స్టీల్ వంతెన వరదకు కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ధాటికి పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. మనాలి, లేహ్ జాతీయ రహదారిని అనేక చోట్ల మూసివేశారు. షిమ్లా జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మొత్తం 790 రోడ్లను మూసివేశామని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 4 రోజులు సాగే పర్యటనలో 2 రోజులు జపాన్లో, మరో 2 రోజులు చైనాలో పర్యటిస్తారు. ఈ నెల 29, 30వ తేదీలో జపాన్లో పర్యటించనున్న ప్రధాని భారత్, జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇదే సమయంలో పలువురు ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుసుకుంటారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జపాన్లో ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1న చైనాలో పర్యటించిన ప్రధాని తియాజిన్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే బాంక్వెట్ విందులో పాల్గొంటారు. సరిహద్దుల గల్వాన్ ఘటన తర్వాత తొలిసారి చైనా పర్యటనకు వెళ్తున్న ప్రధాని పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని విదేశాంగ శాఖ వెల్లడించింది.